ద ట్రిబులేషన్, ద గ్రేట్ ట్రిబులేషన్, శ్రమకాలము గురించి మనము ధ్యానిస్తున్నాం. అండ్ వీ హ్యావ్ నోటెడ్ దట్ ముందేమవుతాయి, వాట్ విల్ హ్యాపెన్, సీల్స్, రైట్, ద సీల్ జడ్జ్మెంట్స్ అవుతాయి. మరి దాన్ని ఏమంటారు, ముద్ర తీర్పులు అవుతాయని మనము ధ్యానించినాం. ఆ తర్వాత బూరల తీర్పులు జరుగుతాయని మనం గమనించినాం. Right? We have noted the judgment, the seal judgments, then the trumpet judgments. Right? Yeah? Did somebody say something? Yeah, we did complete trumpets too. Kada? Inka moododi ravalante, we are coming into marenti the bowl judgments. Patrala తీర్పులు అనేది మనము ధ్యానిస్తాం. మనం ఇంకోటి ఏం ధ్యానించాలంటే ఆరో ముద్రలో ఉన్న తీర్పు జరిగినాక 7వ ముద్ర మధ్యలో ఏముంటుంది, కొంచెము ఇంటర్లూడ్ ఉంటుంది అనమాట. దెర్ ఈజ్ అన్ ఇంటర్లూడ్, దెర్ ఈజ్ ఎ స్పేస్, కొంచెం సమయము దాంట్లో మధ్యలో ఉన్నట్టు మనం ధ్యానిస్తున్నాం. ఆ విధంగానే ఇక్కడ కూడా మరి బూరల తీర్పులు కూడా 6వదైనాక, ఎందుకంటే 7వ ముద్ర ఏం చేస్తుంది, బూరల తీర్పులకు పిలుపు ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ కాలింగ్ ది, ఆర్ ఇట్ ఈస్ aligning the 7 trumpet judgments to follow. ఆ విధంగానే 7 trumpets కూడా ఏం చేస్తుంది, ఆఫ్టర్ ది 7th trumpet will invite the 7 bowl judgments అన్నమాట. కానీ అక్కడ కూడా మధ్యలో కొంచెం స్పేస్ ఉంటుందని, కొంచెము ఇంటర్లూడ్ ఉన్నట్టు మనము ధ్యానిస్తున్నాం. We have noted in the last trumpet ఏంటి, we have seen what, the great locusts. అవునా, లోకస్ అనేది మనము ఏంది, మిడతల గురించి మనము ధ్యానించినాం. వాట్ డు దే హ్యావ్ ది ఫేసెస్ ఆఫ్ ఏ లయన్, హార్స్, బాడీ ఆఫ్ ఏ హార్స్, హెయిర్ ఆఫ్ ఎ ఉమెన్ అండ్ టీత్, ఫేస్ ఆఫ్ ఎ మ్యాన్, టీత్ ఆఫ్ ఎ లయన్ అని మనం గమనిస్తున్నాం. ఆ విధంగానే మనము మరొకసారి ఇంకా కొంచెము కిందికి చదువుదాం. రెవల్యూషన్ 9th chapter 16th నుంచి మనం చదువుదాం. 16, 17, 18 verses. 16, 17, The 18. number of mounted troops was twice 10,000 times 10,000. 10,000 times 10,000. 10,000 times 10,000 అంటే 10,000 times 10,000 అంటే ఎంత నంబర్, ట్వైస్ అంటే 200 million. 1 మిలియన్లో ఎన్ని లక్షలండి, 1 మిలియన్లో 10 lakhs, 10 లక్షలు. 10 లక్షలు ఇంటూ 200, అవునా, 10 లక్షలు ఇంటూ 200 ఎన్నైతే అవి 20 కోట్లు. 20 కోట్లు ఏమవుతుందో వాళ్ళు సమూహము వచ్చేస్తుంది అనమాట. ఈ సమూహం ఎట్లా వస్తుంది, దేని మీద వస్తారు వీళ్ళు కూడా? యా, గో హెడ్. And this is how I saw the horses in my vision, and those who rode them, they wore breastplates, the color of fire, and sapphire, and of sulfur, and the heads of the horses were like lion heads. ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఒకటి మనము ధ్యానించాలి. their heads were like what, lion heads. వాళ్ళకి ఏమున్నాయి, సింహపు తలలు ఉన్నట్టు మనం ధ్యానిస్తున్నాం. And fire and smoke and sulfur came out of their mouths. Fire and smoke and sulfur. ఇక్కడ ఏం చెప్తుంది, వాళ్ళ నోట్లకి ఏమొస్తున్నాయి, ఫైర్, అగ్ని, గంధకం, ఏమేమి 3 వస్తున్నాయి, ఫైర్, స్మోక్ అండ్ సల్ఫర్. ఈ 3 ఎప్పుడు వస్తాయి తెలుసా మనకు? when do they happen? when a volcano erupts. when a volcano ఏమవుతుంది, ఇరప్ట్ అవుతుంది అనమాట. వాల్కనో అంటే ఏమంటే దాన్ని తెలుగులో, అగ్ని పర్వతం నుంచి అవి పగిలిపోయి, అంటే ఆ స్పీడ్ నుంచి ఎంత వస్తుంది, ఆ ఫోర్స్ నుంచి వస్తాయి అన్నమాట. వాట్ కమ్స్ అవుట్, సల్ఫర్, స్మోక్ అండ్ ఫైర్. ఆ విధంగా జస్ట్ ఇమాజిన్, మరి ఈ 3 దే ఆర్ ఆల్ ప్యాక్డ్ ఇన్ టు ద మైటీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ హార్స్. హార్స్ ఇస్ నోన్ ఫర్ వాట్, స్ట్రెంగ్త్. గుర్రాలు దేనికి గుర్తు, బలము కోసం, స్ట్రెంగ్త్ కోసం, దేర్ అబిలిటీ టు
లాస్ట్ లాంగ్ అండ్ టు గో ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ అనమాట. అజిలిటీ. దాంట్లో ఏమవుతుంది, అన్ని ప్యాక్ అయి ఉన్నాయి, అంత ఫోర్స్ ఇంటూ వాట్ 200 million కదా. 200 million టైమ్స్ ఆ పవర్ ఆ నోట్లకి ఏమొస్తుంది, ఇవి వస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అండ్ దే హ్యావ్ వాట్, ద ఫేసెస్ ఆఫ్ ఏ లయన్. యు లిస్నింగ్ నేతన్? దే హ్యావ్ ఫేసెస్ ఆఫ్ ఏ లయన్. ఇంకా కిందికి రండి. For the power of the horses is in their mouths. The power of the horses is in their mouths. And in their tails. And in their tails. For their tails are like serpents with heads. And their tails have their serpents as their heads. As their heads. Tail కి ఏముంటుంది, వాళ్ళ తల అంటే వాళ్ళ మూలకి ఏముంటుందంట, పాముల తలకాయలు ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎందుకు అంటే ఈ విధంగా ఎందుకు అంటే దేవుని ఉగ్రత, గాడ్స్ యాంగర్, దేవుని ఉగ్రత, దేర్ ఫియర్స్నెస్. ఆయన ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు, ప్రేమించినాడు, అన్ని విధాలుగా ఏం చేస్తున్నాడు, మనకు ఏం చేస్తున్నాడు, సమయం ఇచ్చినాడు. కానీ ఏం చేస్తున్నారు మానవులు, ఇంకా అతన్ని వ్యతిరేకిస్తూ అతనికి దూరంగా జీవిస్తూ ఏం చేస్తున్నారు, విగ్రహారాధనకు వెళ్ళిపోతున్నారు. ఇలా విగ్రహారాధనకు వెళ్తారు అంటే ఏదైనా మరి దేవుని తప్ప ఏది ఆరాధించినా కూడా దాన్ని దేనికి మనము పోల్చుకుంటాము, విగ్రహారాధన. ఆ విధంగా దేవునితో దూరంగానే జీవిస్తుంటారు. అందుకే ఆయన ఉగ్రత, హిస్ యాంగర్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఫియర్స్. లూకా సువార్తలో మనం ఒక వాక్యం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19th verse, 19వ వచనం చదువుదాం. లూక్, the gospel according to St. Luke, 10th chapter, 19th verse. Behold, I have given you authority. ఇక్కడ చూడండి. Behold, I have given you authority to tread on serpents. And scorpions. Underline చేసుకోండి. To tread on what? Serpents and scorpions. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ మన మీదికి ఎవరిని దాడి చేయడం పంపిస్తున్నాడు, ఇదే సేమ్ స్కార్పియన్స్ ఇంకా పాములను. అవునా, పాములే కదా. సర్పెంట్స్ అంటే ఏంటి, పాములను. ఎందుకు మానవునికి ఇక్కడ ఏమిచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. ఏమని, ఇవి మీరు ఏం చేస్తారు, వెళ్ళండి తొక్కి వేసండి అన్నాడు. అంత అధికారం ఇస్తున్నాడా ఇక్కడ ఇచ్చినాక మానవుడు ఏం చేస్తున్నాడు, అవిటికి పూజిస్తాడు, అవిటికి దూరం అయిపోతాడు. అవి ఏం చేస్తాడు, దేవునికి దూరం అయినందుకు ఏం చేస్తాడు, దేవుడు అధికారం ఇచ్చిన మనకు అవిటి నుంచి ఏం చేస్తున్నాడు, మన మీదకి తీర్పు తీసుకొని వస్తున్నాడు. అండ్ దట్ ఈస్ వాట్ హీస్ గోయింగ్ టు మేక్ దెమ్ కమ్ బ్యాక్ ఆన్ టు అస్. చూడండి ఎంత అంటే దేవుని మనకిచ్చిన అధికారము, హీ హాజ్ గివెన్ అస్ ద పవర్ టు ట్రాంపుల్ దెమ్. అవన్నీ వివిధ అధికారం ఇస్తే మనం ఏం చేస్తున్నాం, వినియోగపరచుకోకుండా దేవునికి దూరం ఉన్నందుకు ఏం చేస్తున్నాడు, అవిటితో ఏం చేస్తున్నాడు, మనను వేధిస్తాడు. ఆ విధంగానే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి తీర్పులు? మరి వాట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ వై దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? పాపము, అవిధేయత, ఇంకోటేంటి, అతి సాక్షులుగా మరణించిన ఆ క్రైస్తవులు ఏం చేస్తున్నారు, మనం ముందే చదివినాం. ఏం చేస్తున్నారు వాళ్ళు, దేవా మరి మాకు న్యాయము చేయవా, మేము ఇంకా ఎన్ని రోజులు సహించాలా ఈ అన్యాయము అని అడిగినారు. వాళ్ళ రక్తం ఏమైపోయింది, వాళ్ళ రక్తం అడుగుతుంది అన్నట్టు మనం గమనిస్తున్నాం. రైట్, దే క్రై అవుట్, దే బ్లడ్ క్రైజ్ అవుట్. అదేం చేస్తున్నాడు, ఇంతకుముందు మనం చూసినాం, వాళ్ళ రక్తము చిందించినందుకు, అన్యాయంగా చిందించినందుకు ఏం చేస్తున్నాడు, నీళ్ళను కూడా ఏం చేస్తున్నాడు, మానవుకి తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఏం చేస్తున్నాడు, అవి రక్తముగా మార్చేస్తున్నాడు. సి, గాడ్ గివ్స్ అస్ మెనీ థింగ్స్. దేవుడు ఎన్నో ఈవులు ఇస్తున్నాడు, దేవుడు ఎన్నో విధాలుగా మనం దీవిస్తున్నాడు, మనకు ఎన్నో సహకారములు ఇస్తున్నాడు. హీ హస్ గివెన్ అస్ మెనీ ప్రివిలేజెస్. కానీ ఏం చేస్తున్నాము, వెన్ వీ డు నాట్ యూజ్ దెమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ హిమ్ and being used for his kingdom, what will happen? They will turn against us. God is a God of justice, righteousness. కదా, దేవుడు నీకు ఈరోజు దీవెన దయచేసినాడు, సమయం ఇచ్చినాడు, దేవుడు నీకు ఒక సంఘం ఇచ్చినాడు, దేవుడు నీకు ఒక కూటమి ఇచ్చినాడు టు అటెండ్.
and to gather with his church. మనం ఏం చేస్తుంటాము? వ్యర్థం చేసుకుంటుంటాం. వచ్చిన వారు మంచిది, గాడ్ బ్లెస్ యూ, బ్లెస్ us all. బట్ దోస్ హు డు నాట్ కమ్ ఏం చేస్తున్నారు? వాళ్ళు సమయంని వ్యర్థపరుచుకుంటారు. ఆ సమయంని ఏం చేస్తాడు? వాళ్ళకు రేపు విరోధంగా, వాళ్ళకే వ్యతిరేకంగా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్, గాడ్ బ్లెసెస్, గాడ్ విల్ ఆల్సో జస్టిఫై, గాడ్ విల్ ఈజ్ రైచియస్ గాడ్. ఏంటి? నీతి కలిగిన దేవుడు. ఎందుకంటే తప్పకుండా ఆయన అన్ని విధాలుగా న్యాయం చేసే దేవుడు. తప్పుకి ఏం చేయాలా? పరిహారము చెల్లవలసిందే. దానికి ఏం చేశాడు? ఆయన రక్తమే చెల్లించినాడు. అండ్ దట్ బ్లడ్ వాస్ నాట్ యూజ్డ్. ఆయన రక్తం ఏం చేస్తున్నారు? వీళ్ళు సరైన విధంగా దాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే ఏం చేస్తాడు? చివరికి నీళ్ళలో రక్తమే మార్చేస్తాడు. See, this is the gospel. ఇది అన్నమాట సువార్త. మనం మనకు దేవుడు దయచేసిన ఈ సువార్త మనం ఎంత సంతోషించాలి. అండ్ ఎంతమంది మన కుటుంబస్తులు ఇంకా దేవునితో దూరంగా ఉంటున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, సమయం లేదు, సమయము బొత్తిగా లేదు. రోజులు మారిపోతున్నాయి. అవి దే ఆర్ రన్నింగ్. మనము డబ్బులు రేపు సంపాదించుకోవచ్చు. నేను ఎప్పుడు అదే అంటే, డబ్బులు ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ సమయము ఈరోజు వెళ్ళిపోయిందంటే ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. సమయము మళ్ళీ రాదు. మనం ఆత్రుతతో జీవించాలి. వీ హ్యావ్ టు లివ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ యాజ్ లాంగ్ యాజ్ ఇంత మనకు దేవుడు దయచేసిన ఈవిని ఏం చేస్తున్నాం? వీఆర్ అన్నెసెసరీలీ వేస్టింగ్ అ టైం. వీ హ్యావ్ టు లివ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ. ఏమైపోతాను, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది, నా భర్త ఏమైపోతాడు, నా సహోదరుడు ఏమైపోతాడు. మనము దేవుడు మనను ఒక కుటుంబంగా మనను ఈ లోకంలో ఐక్యపరిచినాడంటే, ఒక సమకూర్చుకున్నాడంటే దాంట్లో ఏముంది? ఒక బాధ్యత కలిగి ఉన్నామని మనం గుర్తుంచుకోవాలి. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే ఇది మనము సీరియస్గా తీసుకోకపోతే మనం ఏమైపోతున్నాము? స్వార్థపరులాగానే ఉండిపోతాం. రేపు మనము దేవునికి ఏం చేయాలా? లెక్క చెప్పవలసిందే. నేను మొన్న ఒక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు నా మాట వినరు బ్రదర్, నా పిల్లలు. ఇంటికి వెళ్ళి ఎలగొట్టేసేమన్నా, ఇంటిలోకి వెళ్ళి ఎలగొట్టేసేమన్నా. బెల్ట్ తీయండి బ్రదర్ అన్నాను నేను. బెల్ట్ తీసాను, ఇంటికి వెళ్ళి ఎలగొట్టేసేయండి. సంఘానికి రావాలా, ప్రార్థనలో నువ్వు కూడుకోవాలా, కుటుంబ ప్రార్థనలో కూడుకోవాలా, బైబుల్ చదువుకోవాలా. ఎందుకు? దెబ్బలతోటి కూడా ఏమన్నాడు మన బ్రదర్ ప్రీచ్ చేస్తుండే, ఏమన్నాడు? దెబ్బలంట ఏంటి? తైల అభిషేకం అన్నాడు. ఎందుకు? వాక్యం చెప్తుంది. వై? ఇట్ ఈస్ అన్ అనాయింటింగ్ దట్ దే విల్ బీ డిసిప్లిన్. క్రమశిక్షణలోకి తీసుకురావడానికి. ఎందుకు చదువుతున్నాం మనం? వై ఆర్ వి రీడింగ్ ఆల్ దిస్ జడ్జ్మెంట్స్? ఎందుకు? మరొకసారి మనలో కావాల్సిన ఆ మార్పు రావాలని. ఇంత ఘోరంగా ఉండబోతున్నాయి రోజులు అని మనం ఏం చేసుకోవాలా? గుర్తించుకోవాలి. ఇంట్లో కూర్చొని వంట చేయడం కాదు, ఆఫీస్లో కూర్చొని చేయడం కాదు. ఎక్కడ ఉండాలా? మనకు సమయం ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఏదో ఈ స్థానంకి ఇవ్వాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అవర్ చర్చ్ preaches the right gospel and the right message. Not many churches preach this. This doesn't come out. This comes out with burden. This comes out with what? Responsibility. This comes out with a kind of belongingness. మనకు ఏంటి? ఒక బాధ్యతతోటి, మనకు ఒకరి మీద ప్రేమతోటి బయటకు వస్తుంటుంది. కానీ అది అర్థం చేసుకొని రావాలని ఎంతోమంది కృషించిపోబోతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి టర్న్డ్ అవే. ఎందుకు? వాళ్ళు కూడా ఆ 5 కన్యకల లాగా ఏమైపోయినారు? సిద్ధంగా ఉండలేరు. ప్లీజ్ అండర్స్టాండ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సో కన్సర్న్డ్ అబౌట్. ఇక్కడ ఏం చేస్తున్నా? అదే, వెన్ హీ గివ్స్ అస్ పవర్ ఓవర్ సంథింగ్, హీ విల్ ఆల్సో, ఇఫ్ యూ డు నాట్ యూజ్ ఇట్, ఇట్ విల్ టర్న్ అగెయిన్స్ట్ అస్ అనేది మనం నేర్చుకోవాలి. అది ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ విధంగానే మనము ఇంకా కిందికి వస్తే మనం చూస్తున్నాం ఏంటి? The rest of mankind who were not killed by these plagues, ఇంకా బతికిన వాళ్ళు, అంతే కదా? తెలుగులో ఏమంటున్నాడు? మిగిలిన వారు did not repent of the works of their hands, nor give up worshipping demons, and did not give up worshipping
demons and idols of gold and silver and and bronze. ఒకటి చూడండి ఇది ఎప్పుడు రాయబడ్డది ఈ వాక్యము? ఎన్నో వందల సంవత్సరాల ముందు రాయబడ్డది. ఇప్పుడు విగ్రహారాధన ఎలా జరిగిపోయిందండి? ప్రతి ఒక్కసారి ఇంకా ఎక్కువనే అవుతున్నాయి, రోజుకి ముందు ఎక్కడో పెడుతున్నాయి, కానీ ఇప్పుడు బస్తీకి గల్లీకి దెర్ ఇస్ ఏ విగ్రహారాధన కదా. ఒకటైనాక ఒకటి, ఒక పండుగ అయినాక ఒక పండుగ కానీ ఇంకోరు వాళ్ళు పెట్టినా నేను పెట్టినాను వాళ్ళు, ఎన్నో విధాలుగా విగ్రహారాధన జరుగుతున్నాయి. అది అన్యులకు అనుకోండి. మనకేమవుతుంది? ఈరోజు మనకు ఒక ఆశ ఉంటే రేపు ఒక ఆశ ఉంటుంది, రేపు ఆశ కోరుకోగానే ఇంకొక ఆశ పుట్టుకొస్తుంది. అది కూడా విగ్రహారాధన. జాగ్రత్త. దేవునికి ఇచ్చే స్థాయి, దేవునికి ఇచ్చే ఆ మనసు, మనము దేవుడు ఇట్ ఇస్ ఫినిష్డ్ అని ఎందుకన్నాడు చెప్పండి? అందరు అనుకుంటారు పాపము మీద జయము పొందినాడని. అవును కదా, పాపం మీద ఏం చేసినాడు? జయించినాడు. మరి మన జీవితంలో కూడా మనం జయించినామా? దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సేయింగ్ ఇన్ ద బైబిల్. అంటే నేను ఆయనకు వర్స్ చెప్తాను, కానీ దేవుడు మనలో ఏం చేసినాడు? అతని ఊపిరి ఏం చేసినాడంట? ఊదినాడు. హీ బ్రీత్ లైఫ్ ఇన్ టు అస్. అవునా? మనం సృష్టించినప్పుడు ఏం చేసినాడు? హీ బ్రీత్ ఏంటి? ఆయన ఊపిరి. యు అండర్స్టాండ్ దిస్? ఎందుకు ఆయన ఊపిరి అంటే ఆయనలాగా మనం జీవించాలని, ఆయన స్వరూపంలో మనము ఎదగాలని, ఆయనకున్న ఆ క్యారెక్టరిస్టిక్స్ మనలో రావాలని కోరుకున్నాడు. అంటే ఏంటి? నీతి గల జీవితం, అన్యాయంని వ్యతిరేకిస్తూ జీవించాలి, మనము ఆయన రాజ్యం కోసం పనిచేయాలని మనం చూస్తున్నాం. కానీ ఎంతమంది ఇలా జీవిస్తున్నాం చెప్పండి? చాలా మటుకు నేను కొందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ చివరి రోజులలో, ఈ కొన్ని రోజుల ముందు మాట్లాడుతున్నప్పుడు, పాపం అంటే వాళ్ళకి ఎంత సులభంగా అయిపోయిందంటే, అన్యాయం చేయడం అనేది పెద్ద ఇది కాదంట. అన్యాయం చేస్తూనే ఉంటారు, అబద్ధం ఆడేస్తూనే ఉంటారు. ఏం చేస్తుంటారు? బిల్స్ నేను కూడా చేశాను. నేను ఉద్యోగంలో నేను చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాను? ప్రయాణం చేయకపోతే కూడా ఏం చేస్తున్నాను? ప్రయాణం చేసినా పెట్రోల్ బిల్స్ పెట్టుకుంటుండే నేను కూడా. ఎందుకు? కంపెనీ ఇస్తుండే అని. మాకైతే ఇంకా కంపెనీ మంచిగా ఇస్తుండే. ఏమంటుండే? మీకు ఫ్లైట్ టికెట్ ఇస్తాం కదా, ఫ్లైట్లో కాకపోయినా మీరు బస్సులో వెళ్ళిపోయి ఫ్లైట్ టికెట్ క్లెయిమ్ చేయమని, సెకండ్ ఏసీ క్లెయిమ్ చేయమని. కొన్నిసార్లు సెకండ్ ఏసీ ఫ్లైట్ టికెట్ కన్నా ఎక్కువ ఉంటుంది ట్రైన్లో. మేము బస్సులో వెళ్ళిపోతుండే, సెకండ్ ఏసీ క్లెయిమ్ చేస్తుండే. పోయేదేమో 400 రూపాయల్లో, క్లెయిమ్ చేసేది 3000 రూపాయలు. కంపెనీ చెప్తుండే మాకు. చెప్తున్నాను, ఇది అన్యాయం కాదా? ఇలాంటి కొందరికి అసలు అర్థమవుతలేదు వాళ్ళు ఎలా అన్యాయం చేస్తున్నారు. అది వాళ్ళ వ్యాపారంలోనో వాళ్ళు చేసిన ఉద్యోగంలో అదొక ఏమైపోయింది? అదొక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. వాళ్ళకి అదొకటి అలవాటు అయిపోయింది. అందుకే అది పాపం అని కూడా తెలియదు. లారీ లోడ్ వస్తుంది, లారీ లోడ్కి కూడా లిమిటేషన్ ఉంది. ఎంత? రోడ్ మీద ఎక్కాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఓన్లీ ఎంత? 800 ఎంత ఉంటుంది? 2 tons 1.2 tons ఎంత ఉంటుంది, అంతే తీసుకొని రావాలా. కానీ ఏం చేస్తారు? మన కొన్నిసార్లు ఎక్కువ తెచ్చేస్తారు, ఎక్కువనే తెస్తుంటారు. ఏమవుతుంది? అయినాక అది పట్టుకుంటే ఏమవుతుంది? ఫైన్ పడుతుంది. కానీ ఎప్పుడు పట్టుకోరు కదా. అలవాటు. తప్పులో జీవిస్తున్నాం. అది అందరు చేస్తారు. మరి నీకు నాకు ఏంటి? మరి వాళ్ళకు మనకేంటి డిఫరెన్స్? కదా. ఇవన్నీ కూడా అందుకే మనం చదువుతున్నాం, అందుకే మనం నేర్చుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మనల్ని ఎలా మనము దేవునితోటి సరిగా ఉంటే కానీ, హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రొక్లెయిమ్? క్యాన్ యూ సే ఇట్ ఈస్ ఫినిష్డ్? నువ్వు చెప్పగలుగుతావా ఇట్ ఈస్ ఫినిష్డ్ అని? యేసుప్రభు చెప్పినాడు. మనం కూడా యేసుప్రభులాగానే ఆయన పోలికలో నడవాలని కోరుకున్నాడు. మనం కూడా అన్నాను మరి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. దట్ ఐ హ్యావ్ విక్టరీ ఓవర్ సిన్. పాపం మీద జయం ఉంది, నాకు కూడా ఉందా? దెన్ వై? దెన్ ఆర్ వి రియల్లీ క్రిస్టియన్స్? ఇఫ్ వీ డు నాట్ లివ్ లైక్ క్రైస్ట్, క్యాన్ వి కాల్ అవర్ సెల్వ్స్ క్రిస్టియన్స్? మనం క్రీస్తులాగా జీవించకపోతే, క్రీస్తుని మనము వెంబడిస్తూ జీవించకపోతే, క్రీస్తుని మనము పోలికలో నడవకపోతే మనం క్రైస్తవులమా? స్టీఫెన్, ఫిలిప్, శాంసన్, జాన్, డానియల్ పేర్లు బైబిల్ పేర్లు.
అవునా? ఇఫ్ వి డు నాట్ లివ్ బేరింగ్ క్రైస్ట్ ఇన్ అస్, ఆర్ వి క్రిస్టియన్స్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్స్. ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. ఆలోచించండి. ఎందుకంటే రేపు తీర్పు ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఆన్సర్ చేయవలసిందే. గాడ్ విల్ ఆస్క్, ఏం చేసినావు? నీకు బాధ్యత ఇచ్చినాను, నీకు ఒక భార్య ఇచ్చినాను, ఏదో 3 పిల్లలు ఇచ్చినాను, నీకు ఒక సహోదరిని ఇచ్చినాను, నీకు ఒక తల్లిదండ్రులు ఇచ్చినాను, మరి వాళ్ళ సంగతి ఏంటి? నువ్వేం చేసినావు? వాళ్ళకు ఆహారం పెట్టినాను, వాళ్ళకు పోషించినాను, వాళ్ళకు బట్టలు కొనిచ్చినాను, వాళ్ళకి ఏం చేసినాను? ఇల్లు ఇచ్చినాను, అన్నీ ఇచ్చినాను. సరిపోతుందా? ఆలోచించండి. సరిపోతుందా? ఎంతో కష్టపడతాం, ఎంతో కృషిస్తాం. నా పిల్లలు ఇల్లు కట్టుకోవాలా, నా పిల్లలు ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలా, ఇది చేసుకోవాలని. కానీ వాళ్ళు దేవుణ్ణిలో లేకపోతే అవన్నీ కూడా ఏంటి? వ్యర్థమే. రేపు దేవుడే అడుగుతాడు నేను. మరి ఇంకోటి, దేవుడు అడగాల్సింది ఒకటి పక్కకు పెట్టండి. నువ్వు మరి అక్కడ ఆయన దగ్గరికి వెళ్తావా? మరి నీ బాధ్యత నువ్వు పూర్తి చేయకపోతే? ఇట్స్ నాట్ ఈజీ టు బీ ఏ క్రిస్టియన్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ ఏ క్రిస్టియన్. క్రైస్తవునిగా జీవించడానికి సులభమైనది కాదు. అందుకేమంటారు? మనము ఇరుకు మార్గంలో నడుస్తున్నాం. వీఆర్ వాకింగ్ ఆన్ ది నేరో పాత్, వీఆర్ నాట్ ఆన్ ది హైవే. ప్లీజ్ అండర్స్టాండ్. ఇరుకు మార్గంలో ఎందుకు? అందుకే అంటున్నా. చదవండి బాగా. జీవితం అంటే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఉంది కదా మనకు. ప్రయాణికుని యాత్ర అని ఒక పుస్తకం ఉంది, చాలా బాగుంటుంది. అది చదవాలా. ఎందుకు? బైబిల్ తర్వాత అమ్మబడిన రెండో పుస్తకం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ అమ్మబడింది బైబిల్ ఒకటి ఫస్ట్. రెండోది ఏంటి? ప్రయాణికుని యాత్రనే. యాత్రికుని ప్రయాణం కదా. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కాపీ ఉందనుకుంటే ఇప్పుడు అందరికీ అందించేటట్టు చేసాం మేము. ఎవ్రీబడి షుడ్ బి హ్యావింగ్ వన్ కదా. ఉంది. చదివినరా మరి? హ్యావ్ యూ రెడ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ దిస్ థింగ్? యూ విల్ అండర్స్టాండ్ హౌ ద వరల్డ్ అట్రాక్ట్స్ us. ఎన్నో చేస్తుంటాము. పెళ్ళిళ్ళకు వెళ్ళడము, దావత్లకు వెళ్ళడము, సంఘంలో ఉంటారు. కానీ సంఘంలో ఉండడానికి కష్టం. వీఆర్ ఆన్సరబుల్. యాజ్ ఎ పేరెంట్ వీఆర్ ఆన్సరబుల్. అనుకోకండి, సులభంగా తీసేయకండి. వాళ్ళు మాట వినకపోతే ఎస్, దేర్ ఆర్ అల్టిమేటమ్స్. మన పూర్తిగా 100% మనం ఏం చేయాలి? దాని గురించి యాక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. అందుకే చదువుతున్నాం మనం వాక్యం ఇవన్నీ కూడా. ఆ తర్వాత అందుకే అంటున్నాడు ఇక్కడ, దే డు నాట్ రిపెంట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ దర్ హ్యాండ్స్ నార్ గివ్ అప్ వర్షిపింగ్ demons and idols of bronze, stone, wood, which cannot see, hear or walk. ఇల్లు కడదాం అనుకుంటున్నాం, అందుకే దేవుని దగ్గరికి రావడానికి కష్టం. కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు. కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటాను, కొడుకుని కాలేజ్ పంపిద్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు. అందుకేం చేస్తున్నాను? ఓటీ పని చేస్తున్నాను, రెండో ఉద్యోగం చేస్తున్నాను. ఏది వదిలేసుకొని దేవుని సన్నిధానం వదిలేసుకోవాలి. మరి దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దేవుని ఆశీర్వాదం ఏముంటుంది? ఐఎమ్ సీయింగ్ పీపుల్ సఫరింగ్. నేను చూస్తున్నాను భయంకరంగా దేవుడు వాళ్ళకు తీర్పులు ఇస్తున్నాడు. ఎందుకంటే వాక్యం వస్తుంది, వింటున్నారు, చదువుతున్నారు, అని ఒప్పుకుంటున్నారు. కానీ ఏమవుతుంది? సమయం వచ్చే లోపల వాళ్ళు పెద్ద మనుషులే ఇతరులకు వాళ్ళు చెప్పేది చెప్పకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళకు వేరే మాదిరిగా ఉంటున్నారు. అందుకే దే ఆర్ మిస్లీడింగ్ అవర్ చిల్డ్రన్ అని మనం గమనిస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. ఇంకా ఆ తర్వాత నాట్ డిడ్ దే repent of their murders or their sorceries or their sexual immorality, and they did not repent. వాళ్ళకు పశ్చాత్తాపం అనేది లేదు. మనకు కూడా చాలా మటుకు పశ్చాత్తాపం అనేది లేదు. పశ్చాత్తాపం అంటే ఏంటి? వాట్ ఈస్ రిపెంటెన్స్? యు ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్. నువ్వు పశ్చాత్తాపం అంటే ఏంటి? యూ ఫీల్ రిమోర్స్. ఏమైతే నువ్వు దుఃఖిస్తావు, నువ్వు చేస్తున్న ఆ పాపం మీద, ఆ బలహీనత మీద ఏమవుతుంది? నీకు దుఃఖం కలుగుతుంది ఫస్ట్. అరే నేను ఏ విధంగా జీవిస్తున్నా, నేను ఏమై ఉన్నా అని దుఃఖం వస్తుంది నీకు. దేవునితో పోరాడుతావు నువ్వు, దేవా నా విషయంలో, ఈ విషయంలో నన్ను కరుణించు దేవా అని. కానీ ఆ స్టెప్ ఎవరు తీసుకోవాలా? అది మనము తీసుకోవాలా అడుగు. ఆ అడుగు మనం తీసుకోకపోతే పశ్చాత్తాపంలోకి వెళ్ళడము కాదు. ఆలోచించండి. సో దేర్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ us.
పిల్లలు ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ గ్రోయింగ్ అప్, కాలేజ్లు ఉన్నా, స్కూళ్ళు ఉన్నా, వెన్ యూఆర్ అట్ గేమ్స్, ఎక్కడున్నా కూడా ఏం చేయాలి మీరు? యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఏమని? దట్ యు ఆర్ వెరీ 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 స్పెషల్. మీరు చాలా ప్రత్యేకించబడిన వారే మీరు ఉన్నారని మీరు గుర్తుంచుకోవాలి. దెర్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ ఇన్ యూ. అండ్ హూ? బికాస్ వాట్? దెర్ ఈస్ ఎ లివింగ్ గాడ్. ద ఓన్లీ గాడ్ హూ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ యూ. ఆలోచించాలి. అందుకే అబద్ధం ఆడడం విషయంలో కూడా యూ విల్ హెసిటేట్. మోసం చేయడంలో హెసిటేట్. యూ విల్ నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ స్పీకింగ్ ద ట్రూత్. నిజం మాట్లాడడం విషయంలో ఎప్పుడు నువ్వు భయపడవు. ఎందుకు? నిజం చెప్పినా ఐ డోంట్ మైండ్. ఎందుకు? బికాజ్ యు ఆర్ వాట్? హానరింగ్ గాడ్స్ కాల్ అని మనం గుర్తించుకుంటున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు ఇక్కడ పశ్చాత్తాపం లేదని మనం గమనిస్తున్నాం. ఆ విధంగానే మరి ఈ ట్రంపెట్స్ తర్వాత మనం చూసినాం ఏమైపోయినాయి. ఆ తర్వాత దే కిల్, ఏమంటే ఎంతమంది చంపేస్తున్నారంట వాళ్ళు? థర్డ్ పార్ట్ అగైన్. సరే, ఈ తర్వాత మరి ఏమవుతుంది? వి కమ్ టు ది బౌల్ జడ్జ్మెంట్స్ కదా. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ కూడా 3వ వంతులో ఉన్న మనుషులను అందరినీ ఏం చేస్తారంట? చంపివేస్తారని మనం గమనిస్తున్నాం. ఎంత? ఈ 20 కోట్ల గుర్రాలు కదా మీద సమూహం ఏం చేస్తుంది? దే కిల్ 1/3 ఆఫ్ ది లివింగ్ పాపులేషన్. ఆల్రెడీ ముందు 3వ భాగం ఆల్రెడీ మరణించినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకో 3వ భాగము మరణిస్తుంది. ఈ సమయంలో మరి కొంచెం ఏమవుతుంది? ఇక్కడ గ్యాప్ వస్తుందన్నమాట. కొన్ని మనం అయినాక చూస్తాం. ఇది ఎక్కడ దాకా ఉంటుంది? 9వ కదా. ఇక్కడ బూరల తీర్పులు ఎక్కడ ముగుస్తాయి? 9వ అధ్యాయంలో ముగిస్తాయి. కానీ అవును 11th చాప్టర్ దాకా వస్తాయి. అవి వచ్చినాక ఏమవుతుంది? అక్కడ నుంచి 16వ అధ్యాయంకి వచ్చేస్తామన్నమాట మనం. అవును కదా. 16కు వచ్చేస్తాం. 15వ అధ్యాయం చివరి వచనము ఆ తర్వాత నుంచి ఉంటుందన్నమాట. మళ్ళీ ఏవి? పాత్రల తీర్పులు. అక్కడ మధ్యలో కొన్ని సంగతులు కూడా జరుగుతుంటాయి. దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ హ్యాపెన్. అవేంటి? ఫస్ట్ అవి చూద్దాం. మధ్యలో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఏం జరుగుతుందంట? 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు అప్పుడు మరణిస్తాడు. మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. లెట్ us go to Revelation chapter 13 verse 3. One of its heads seemed to have a mortal wound. One of its heads seemed to have a mortal wound. Mortal wound అంటే ఏంటి? That he will be killed. ఎందుకంటే మనం అది చదువుతుంటే అప్పుడు ఏమవుతుంటుందంటే ఈ శ్రమకాలంలో there will be lot of war, chaos and ఆయన మీదికి ఏం చేస్తుంటాడు? ఆయన యుద్ధంకి వెళ్తాడు. దిస్ మ్యాన్ విల్ గో ఫర్ ఏ వార్ టు, అయినాక నేను చెప్తాను ఆ తర్వాత. కానీ హీల్ గో టు వార్. హీల్ బి ట్రయింగ్ టు విన్ ఎ వార్ ఇన్ వాట్? ఈజిప్ట్ అండ్ ఈజిప్ట్, నార్త్ ఆఫ్రికాలో హీల్ బి ఫైటింగ్ అగేన్స్ట్ ఈజిప్ట్, లిబియా, సుడాన్. దేర్ ఆల్ దేర్ ఇన్ ద బైబుల్. మనం అయినాక ఎజికేల్ 38, 39 మనం చదువుకుంటుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఐ విల్ గివ్ యూ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ లేటర్. అర్థమవుతుంది అప్పుడు మీకు. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆ యుద్ధంలో చనిపోతాడు, లేకపోతే ఏం చేస్తారు? అతన్ని అసాసినేట్ చేస్తారు, చంపేస్తారు. యు అండర్స్టాండ్? యాంటిక్రైస్ట్ విల్ బీ కిల్డ్. అదొకటి అనమాట. దట్ ఈస్ ద మార్టల్ వూండ్ అని మనము చూస్తున్నాం. ఆయన ఇంకేమవుతుంది? 12వ అధ్యాయంలో 7 and 9 verses. Now war arose in heaven. See, now war arose in heaven. Michael and his angels fighting against the dragon. ఇక్కడ డ్రాగన్ అనేది ఉందా? 12వ అధ్యాయంలో ఉన్న ఆ డ్రాగన్ తెలుగులో ఏమంటారు? డ్రాగన్ ని ఘట సర్పము. See, for children like Nathan and youngsters, it is like a sequence out of a what? Harry Potter's movie. Right? Or a fantasy movie kada. But there is a dragon and అంటే చెప్తున్నాను అంటే just imagine
దిస్ డ్రాగన్ ఇస్ వాట్? సింబాలిక్. అవునా? టు వాట్? డ్రాగన్ అన్నప్పుడు సేటన్ అని మనము రాసుకోవాలి. వీ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ సేటన్. ఎవరు? సాతానుడు అని మనము రాసుకోవాలి. And the dragon and his angels fought back. And ఒక్క నిమిషం, తెలుగులో ఏమన్నది అక్కడ? గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. రైట్? పరలోకమందు స్థలం అంటే వాళ్ళు అక్కడ ఉన్నారా? కిందికి వచ్చారు. కాగా మోసపుచ్చుచు అపవాది అనియు అంటే అపవాదుడు. అపవాదుడు అంటే ఎవరు? అడ్వర్సరీ. ఇంగ్లీష్లో అడ్వర్సరీ అని ఉందా? డెవిల్, సాతాను. ఓకే, వాళ్ళని త్రోసివేస్తున్నారు అనమాట. యు అండర్స్టాండ్ దాట్? ఇక్కడ ఏంటి? సేటన్ హ్యాస్ అన్ ఎంట్రీ ఇన్ టు హెవెన్ స్టిల్. ఒకటి గుర్తుంచుకోవాలి. అవునా? సాతాను పరలోకరాజ్యం పోతాడా? ఉన్నాడు అక్కడ పరలోకరాజ్యంలో. అక్కడ పరలోకరాజ్యం అంటే పరలోకరాజ్యంలో ఆయన ఒక మంచి ప్లేస్ అనేది కాదు. ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన? అంతటా తిరుగుతున్నాడని మనం గమనిస్తున్నాం. యోబు గ్రంథంలో సాతానుడు ఎక్కడ పోయి కలుస్తాడు? దేవుని కలుస్తాడు. పరలోకరాజ్యం పోతాడు. వాళ్ళందరూ అక్కడనే. అవునా? ఇది చివరి మటుకు అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతను ఏం చేస్తున్నారు? దే ఆర్ కాస్టింగ్ హిమ్ అవే ఫ్రమ్ ఎనీ ఎంట్రీ ఇన్ టు హెవెన్. ఎందుకు? దేవునికైనా ఏం చేయాలి? పోయి లెక్క చెప్పాల్సిందే. ఎందుకు? ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, నిన్ను ముట్టాలంటే, నిన్ను బాధ పెట్టాలి, నిన్ను వేధించాలంటే ఏదైనా కూడా ఏం చేయాలి? అతను దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సిందే. ఎంత గొప్ప దేవుడు అండి! మనం ఆలోచించమే. చాలా మటుకు ఏం చేస్తుంటాం? మనమే మన బలము చూసుకుంటూ, మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటూ, మన స్నేహితులు చూసుకుంటూ, మన కుటుంబ శక్తి చూసుకుంటూ ఏం చేస్తుంటాం? మనము దేవునిని ఏం చేస్తాం? వద్దనుకుంటుంటాం. యు అండర్స్టాండ్ వై? ఇది బికాజ్ అందుకే ఏం చేస్తుంది? దేవుని శక్తిని మీద మనము ఆధారపడము. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సేటన్ విల్ డూ దాట్. నీకు చూపిస్తుంటాడు. ఎందుకు? దేవుడు ఎందుకు? ఆయన నేను ఆకర్షించవచ్చు, కానీ అడుగు వేసింది ఎవరు వేస్తారు అడుగు? మనము. అవ్వకు ఆయన పండు తెంపుకొని వచ్చి ఇయ్యలేదు. అర్థమవుతుందా? అవ్వకు పండు తెంపుకొని వచ్చి ఇయ్యలేదు. ఏం చూపించినాడు? పండు చూపించినాడు. యు అండర్స్టాండ్? పండు చూపించినాడు, శోధించినాడు, మోసం చేసినాడు. సాతానుకు 3 పనులు ఉన్నాయి. 3 పనులు, మెయిన్ పనులు. ఒకటి గుర్తుంచుకోవాలి. ఏం పనులు? దేవుని దగ్గరికి పోయి ఎవరి మీద స్లాండర్ చేస్తాడంట? మన మీద. అవునా? మన మీద ఏం చేస్తాడు? పోయి దేవునికి సాడీలు చెప్తాడు. ఇప్పుడు యోబు, రైట్? 3 things Satan is doing always. One is he slanders men in front of God. యోబు గురించి కూడా ఏమి పోయి చెప్పినాడు? అదో నీ చెయ్యి అతని మీద తీసేయి, ఆయన నుంచి ఆ దీవెనలు తీసేయి, ఆయన నిన్ను వదిలేస్తాడు. హీ స్లాండర్స్. ఆ విధంగా ఏం చేసినాడు? సెకండ్ థింగ్, హీ స్లాండర్స్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెన్. మానవుల ముందు దేవుని ఏం చేస్తున్నాడు? సాడీలు చెప్తుంటాడు అనమాట. మనకు అతని మీదకి ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు. ఈ స్లాండర్స్ ఎక్కడ? అది కూడా చూసినాం మనం. ఎక్కడ చూసినాం అది? ఆది కాండంలో అవ్వ దగ్గర ఏం చేస్తాడు? ఓ దేవుడు ఇది ఇయ్యలేదా మీకు? ఇది చేయలేదా మీకు? అన్నీ తెలిసిపోతే అని ఇవ్వలేదు చూడండి అని ఏం చేస్తున్నాడు? ఈ ఈజ్ ఏంటి? కింగ్ ఆఫ్ డిసెప్షన్ అంటారు. ఏం చేస్తాడు? మోసం చేసేవాడు అనుకున్నాడు. ఆయనకి ఏం చేస్తాడు? ఆయనక యాకోబు, జేమ్స్ యూ కెన్ సీ, ఒకరి మీదకి ఏం చేస్తుంటాడు? స్లాండర్ చేస్తుంటాడు. ఒకరు మానవుల మధ్యలో అనమాట. వన్ ఈజ్ గాడ్ అగేన్స్ట్ మెన్. హీ స్లాండర్స్ గాడ్ in front of men. Second thing is he slanders men in front of God, and then he slanders men
ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ మెన్. మానవులను ఇంకోరి ముందు ఏం చేస్తుంటాడు? స్లాండర్ చేస్తుంటాడు. దీస్ ఆర్ 3 things that Satan keeps doing all the while. అందుకే మనం ఏం చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా జీవించాలి. చాలా జాగ్రత్తగా మనము సాతానికి ఏమంటారు, అతన్ని ఏమంటారు, హిస్ వైల్స్, వాట్ ఆర్ వైల్స్ కాల్, ఆయన చేసే ఆ శోధనలు, ఆ చేసే ఐఎమ్ నాట్ గెటింగ్ దట్, ఆయన వైల్స్, ఆయన తంత్రములు అనుకోండి, ఆయన తంత్రములను ఏం చేసుకోవాలి? మనము గుర్తించుకోవాలి. అది గుర్తించుకోవాలంటే ఏంటి? మనం వాక్యంలో ఏమైపోవాలా? బలంగా ఉండి శక్తి పొందాలి. మనం వాక్యం చదువుతూ ఇంతకుముందు పాడినాం కదా, లార్డ్ ఏంటది, కమ్ నియర్ మీ, డ్రా మీ క్లోజర్ టు యూ అని, అవునా? ద పవర్ ఆఫ్ యువర్ లవ్. ఆయన ప్రేమ శక్తిని తెలుసుకోవాలంటే ఏంటి? దేవుడు రాడు మన దగ్గరికి. ఎవరు పోవాలా దేవుని దగ్గరికి? మనము పోవాలి. అండ్ ఆయన తప్పకుండా కాపాడుకుంటాడు, తప్పకుండా మనకు మార్గాలు చూపిస్తాడు. అవి లేదంటే మనకేం లేదు, దేవునిలో కావాల్సిన విశ్వాసం మనకు ఇంకా లేదని మనం గుర్తించుకోవాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అక్కడ చూస్తున్నాం, అక్కడ ఏం చేస్తున్నారు? అతన్ని, సాతానుని ఏం చేస్తున్నారు? పరలోకం నుంచి త్రోసివేస్తున్నారు. దే ఆర్ క్యాస్టింగ్ హిమ్ అవే ఫ్రమ్ హెవెన్. హీ హాజ్ నో మోర్ ఎంట్రీ ఇన్ టు హెవెన్. ఇక సాతానుని అక్కడి నుంచి తోసిపోయినాక ఏమైపోయింది? సాతానికి తెలిసింది ఇంకేంటి, ఆయన సమయము లేదు. సాతానుడు మానవుల మీద ఎందుకు ఎంత ద్వేషం పెంచుకున్నాడు? టెల్ మీ. వై? ఎందుకు సాతానుకి మానవులు అంటే ఇంత ద్వేషం? వెరీ సింపుల్. సాతానుడు ఎక్కడ కూర్చొని ఉండే? ముందు ఎక్కడ కూర్చొని ఉండే? దేవుని సన్నిధానంలో కూర్చొని ఉండే. దేవునికి నెక్స్ట్ ఎవరుండే? అతనే ఉండే. ఆ స్థానం ఎవరు కూర్చోబోతున్నారు? ఎవరు? వీఆర్ గోయింగ్ టు సిట్ అట్ హిస్ రైట్ హ్యాండ్. ఆయన కుడి హస్తం మీద ఎవరు కూర్చోబోతున్నాము? ఎవరు? హిస్ బ్రైడ్, సంఘం కూర్చోబోతుంది. ఆ స్థానము అయినది అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆ స్థానం మనకు తగ్గద్దని, మనకు అది రావద్దని ఏం చేస్తున్నాడు? మనను పడివేయాలని, టు మేక్ అస్ లూజ్ దట్ సీట్ ఏం చేస్తున్నాడు? మన వెనకాల పడుతున్నాడు. ఆయన తెలుసు ఆయనకు లేదని, ఇక స్థాయి లేదని. కానీ ఏంటి? దేవుడు కూడా మనల్ని అంత ప్రేమించినాడే, మానవుల గురించి ఆయన ప్రాణమే అర్పించినాడే, అంత ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమను ఏం చేయాలి? నేను వ్యర్థం కానీ అలా అని ఏం చేస్తున్నాడు? మన వెనకాల పడుతున్నాడు. దట్స్ వై అంటాడు, ఎందుకు? హీ ఈజ్ రోమింగ్ అరౌండ్ లైక్ ఏ డివోరింగ్ లయన్, గర్జించే సింహం. ఇది ఏం చేయడానికి? మనల్ని మింగేయాలని ఏం చేస్తున్నాడు? అతను తిరుగుతున్నాడు, మనం చూస్తున్నాం. Right, in 1 Peter 2:8 I guess it is written. Kada, he is roaming around like a devouring lion to tempt us. అందుకే అక్కడ నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మూడోదేంటమ్మా? దెన్ ఆ తర్వాత ఏం చూస్తున్నాము? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 3, 4. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. ఆ చావు దెబ్బ మానిపోయెను. అందుకే మానిపోయాను కనుక ఈ వాట్ హ్యాపెన్స్? ద యాంటీ క్రైస్ట్ ఏమవుతాడంటే ఆ సమయంలో మళ్ళీ తిరిగి లేస్తాడు. ఏం చేస్తాడంటే ఆ యాంటిక్రైస్తు మళ్ళీ లేచినందుకు ఇక మానవులు అప్పటికి ఏం చేస్తుంటారు? ఇవన్నీ చూస్తున్నందుకు కొందరు మారుతుంటారు. దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ స్టిల్ గివింగ్ టైం. Lot of things are going to happen during those times. We'll come to that in detail. కానీ ఆ సమయంలో ఈ యాంతిక్రీస్తు ఏమవుతాడు? మరణించి మళ్ళీ లేచినందుకు ఏమవుతాడు? ఆశ్చర్యకార్యంగా ఏమవుతాడు? అందరూ అరే దేవుడు 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 అని చెప్పేసి అతను పూజిస్తారనమాట. మారుతున్న వాళ్ళని కూడా ఏం చేస్తాడు? అతను మోసము చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఇంకా కిందికి రా. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున
వారు ఘట సర్పమునకు నమస్కారము చేస్తారు. ఎవరు? ఇక బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఇక చెప్పినాక ఏం చేయాలంటే వాళ్ళను దేవునికి అప్పచెప్పేమంటాడు, ఇక వదిలేయండి అంటాడు. ఇక మీరు వాళ్ళ గురించి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఆడ. ఎందుకు? ఇక వీళ్ళు చెప్పినా కూడా వినరు. రక్షింపబడిన వారికి ఏముంటుంది ఆ సమయంలో? దేవుని ముద్ర ఉంటుందని కూడా మనం గమనించినాం ఇంతకుముందే. వాళ్ళకి ఎటువంటి ఆపద కాదని మనం కూడా చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ద వర్షిప్ ఆఫ్ ది యాంటీక్రైస్ట్. 8th వర్స్కి వచ్చేసేయండి. And all who dwell on earth will worship it. And all who dwell on earth will worship it. 8వ వచనంలో ఉంటుందన్నమాట. తెలుగులో చదవండమ్మా. భూనివాసులందరూ అనగా వారు ఆ ముగ్గురముకు ఏంటి? నమస్కారము. నేను అంటాను అప్పుడు కాదు, ఇప్పటి నుంచి చేస్తున్నారు చాలామంది ముగ్గురానికి నమస్కారం. ఇఫ్ వి ఫాలో ద వరల్డ్, ఇఫ్ వి ఫాలో the world's the pleasures the world has for us, what? You enjoy the world but not in spite of the kingdom. ఆయన రాజ్యంకి పనిచేసేది పక్కకు పెట్టేసి, ఆయన రాజ్యంని పక్కకు పెట్టేసి మనం లోకంని మనం వెంబడిస్తే తప్పకుండా ఏం చేస్తున్నాం? మనము ఆయననే ఆరాధిస్తామని మనం గమనిస్తున్నాం. అప్పుడేంటి? ఇప్పటి నుంచి ఆరాధిస్తున్నారు చాలా మంది. దేవుని సన్నిధానంలో ఉండే టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? పండుకుంటున్నావు. So what are you doing? Whom are you worshipping? Whom are you worshipping? Sleep. Whom are you worshipping? Sleep. Sleep. నీ నిద్రకు నువ్వు ఏమిస్తున్నావు? స్థానం ఇస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? అది దట్ వర్క్స్ అగేన్స్ట్ యూ. నీకు అది వ్యతిరేకంగానే పనిచేస్తుందని మనం గమనించుకోవాలి. ఆ తర్వాత 16-18 వచనాలకి వచ్చేద్దాం. 666 ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఇవన్నీ కూడా ఈ శ్రమకాలములో మధ్యలో అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. దిస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద మిడ్ ఆఫ్ ది ట్రిబులేషన్. Also it causes all, both small and great, both rich and poor, both free and slave, to be marked on the right hand or the forehead. So right hand ఎక్కడ ఉంది? అందరు చేయలేకపోండి. రైట్ హ్యాండ్, రైట్. రిమెంబర్ దిస్. ఈ చెయ్యి గుర్తుపెట్టుకోండి. And you also touch your what? Forehead. Touch your forehead. ముట్టుకోండి. గుర్తుండాలా. ఇక్కడ ఏంటి? ముద్ర వేయబడుతుంది. సీల్ ఆఫ్ ది బీస్ట్. ఆ బీస్ట్ సీల్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఆ సమయంలో ఏమనుకున్నారు? హోలోగ్రామో అది ఏమనుకున్నారంటే ఫస్ట్ టాటూ చేస్తారో ఏదో చేస్తారు అనుకున్నారు. ఆ తర్వాత ఏమైపోయింది? మెల్లగా చిప్స్ అనేది వచ్చినాయి. రేపు చిప్స్ వస్తాయో లేకపోతే సమ్ ఇయాన్స్ దేర్ ఇస్ సమ్ అదర్ టెక్నాలజీ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్. దే విల్ జస్ట్ మార్క్ ఇట్ అంట. ఏంటి? విచ్ కెన్ బి స్కాన్డ్. పర్మనెంట్గా అది ఒక చిప్ లేకుండానే దాన్ని చేస్తారని కూడా అంటున్నారు. తెలియదు. దే కెన్ డూ వాట్ ఎవర్. అవునా? మన కార్డులు పట్టుకొని వెళ్తాం. ఎవరికో ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎక్కడికో పోతుంది. ఈరోజు ఎలా పోతుందో తెలియదు. మనకు తెలియదు అది. కొన్ని నంబర్లు వస్తుంటాయి, ఫోన్లు ఎత్తకండి. కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, క్లిక్ చేయకండి. దాంట్లో ఉన్న లింక్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు సడన్గా. దాంతో మన ఫోన్ కంట్రోల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనకు తెలియదు మన ఫోన్ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉందని. మనం ఏం చేస్తుంటాం? ఇక్కడ నుంచి గూగుల్ పే, ఈ పే చేస్తున్నప్పుడు, ఫోన్పే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వాడు ఏం చేస్తున్నాడు? మన స్క్రీన్ని చూస్తున్నాడు. బీ వెరీ కేర్ఫుల్. ఇది ఒక ఫోన్ వచ్చింది అండ్ సర్ప్రైజింగ్లీ ఫోన్ రాగానే నేను ఫోన్ ఎత్తగానే వీడియో కాల్ స్టార్ట్ అయిపోయింది. నేను నన్ను చూసుకుంటున్నా కానీ ఐఎమ్ అనేబుల్ టు సీ ద అదర్ పర్సన్. ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. దెన్ ఐ షౌటెడ్ అండ్ ఐ కట్ ద ఫోన్ అండ్ దెన్ ఐ బ్లాక్ దట్ నంబర్. అంటే చెప్తున్నాను, ఎన్నో విధాలుగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. టెక్నాలజీలో మోసం అనేది, టెక్నాలజీలో ఉన్న వాళ్ళు చాలా మనని ఇది చేయగలుగుతారు. అందుకే తెలియకపోతే ఫోన్లు వాడకండి, జాగ్రత్త. డు నాట్ టేక్ ఆల్ కాల్స్. తెలియకపోతే డో నాట్ టేక్ కాల్స్ ఫ్రమ్ నంబర్స్. ఎవరెవరో చేస్తుంటే ఎత్తకండి. భ్రష్టులు ఉన్నారు అక్కడ,
చెప్తున్నాను నేను. భ్రష్టులు అంటే భ్రష్టులు ఉన్నారు. పిల్లలు జాగ్రత్త, ఎస్పెషల్లీ ద కిడ్స్. అనుకుంటారేమో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ సమయంలో మాట్లాడుతున్నారో, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నారో. ట్విట్టర్ అనుకుంటున్నాము, ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నాము, వాట్సాప్ అనుకుంటున్నాము, ఫేస్బుక్ అనుకుంటున్నాము. నాకు ఎక్కువ మంది ఉన్నారు, నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని మనం ఆశపడి అందరినీ మనం మన గ్రూప్లో జాయిన్ చేసుకుంటుంటాం, మనల్ని ఫాలోవర్స్ చేసుకుంటుంటాం, యాక్సెప్ట్ చేసుకుంటుంటాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడనో ఏమో జరిగిపోతుంది. తెలియని పరిస్థితిలో ఎక్కడో రమ్మంటారు, అది చేయమంటారు. దేర్ ఆర్ పీపుల్ ఆల్సో, చిల్డ్రన్ ఆర్ గోయింగ్ మిస్సింగ్. పిల్లలు తప్పిపోతున్నారు, మళ్ళీ తిరిగి కనిపిస్తలేరు. చాలా జాగ్రత్తగా ఉండండి. These are the sign of the times. Evil is on a rampage. అదేం చేస్తుంది? మనను సమయం తక్కువ ఉందని సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఆ కసితోటి, ఆ ద్వేషంతో ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన పడివేయాలని మనను ప్రయత్నం చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్ రాబోతుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంది. ఆ మార్క్ లేకపోతే ఏమవుతుందంటే మనము అమ్మలేము, కొనలేము. వీ కెనాట్ బై నార్ వీ కెన్ సెల్. అమ్మలేము, మనం కొనలేము అన్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? రమేష్ నవ్వుతున్నాడు. ఏం చేస్తావు రమేష్? చేయి మీద వద్దు, నొసలి మీద పెట్టుకుంటా, లేకపోతే నొద ఇక్కడ పెట్టుకుంటే ఇది ఎవరు కనిపించదని పెట్టుకుంటామా? మందులు కూడా ఇయ్యారు. మందులు కొనాలంటే కూడా ఉండదు. ఏం చేస్తావు అప్పుడు? ముద్ర. నీకు తెలుసు ముద్ర వేసుకుంటే నువ్వు పరలోక రాజ్యంకి బ్యాండ్ పోలేవు. ఏం చేస్తావు అప్పుడు? మెల్లగా ఏం చేస్తారు? ఒక కటింగ్ ప్లేట్ తీసుకుంటారు, మెల్లగా గోరు వీక్తారు. ట్రై చేద్దామా? చూడండి, టార్చర్ ఎన్నో ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారు? చేస్తావా లేదా? ఏం చావాలంటే మామూలుగా చంపరు. మామూలుగా చంపితే బాగానే ఉంటుండే. ఏం చేస్తారు? చూడండి. అందుకే బైబిల్లో ఉంటుంది, ఇక్కడ ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంటే అప్పచెప్పుకుంటారంట. ఏదో వీళ్ళు క్రైస్తవులు అని. ఎందుకు? ఏదో తప్పించుకోవడానికి. అంత కసిగా ఉంటాడనమాట సాతానుడు. సమయం అయిపోతుందని, అతన్ని ఇక ఆయనకు సమయం లేదని. అంటే ఏమన్నా తెలుసా రమేష్? మనం ఎందుకు ఆ సమయంలో ఉంటాం అన్నాదు. మనం ఆ సమయంలో ఎందుకు ఉంటామా మనము? అయిపోయా. మనం ఇప్పుడే దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలి మనము? అది మన వీ హ్యావ్ ఒక నిరీక్షణ ఉంది మనకు. మనం దేవునితో సరిగా ఉంటున్నామంటే మన సమయం ఉంటామా? ఉండము, వెళ్ళిపోతాం మనం. అది. సో వీ హ్యావ్ దట్ హోప్ that we will not go through this turbulent times. We will not go through this chaotic tribulation that is going to throw people out of gear. చాలా భయంకరంగా ఉంటుందండి. అందుకే దేవునితోటి ప్రతి ఒక్కసారి, ప్రతి ఒక్క క్షణము ఆయన రాకడ వస్తుంది, ఇప్పుడు జరుగుతుంది. ఏం చేయాలి మనము? సిద్ధంగా ఎదురు చూడాలా, చూడాలి. యూ షుడ్ బి వెయిటింగ్ అండ్ వాచింగ్. ఎందుకు? ఆయన ఎలా వస్తున్నాడు? ఈజ్ కమింగ్ యాజ్ ఏ థీఫ్ ఇన్ ద నైట్. ఇవి ఎందుకు చదువుతున్నాం? ఇవన్నీ కూడా టు ఎస్కేప్. ఎందుకు? మరొకసారి మనలో ఆ భయం పుట్టించాలా వచ్చే రోజులు. ఆలోచించండి. థింక్ అబౌట్ యువర్ బ్రదర్ హూ ఇస్ నాట్ సేవ్డ్. నీ సహోదరుడు ఇంకా రక్షింపబడిన సహోదరుని గురించి ఆలోచించు. రేపు నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా, వాడు ఉండిపోతాడు. వాడే ఉండిపోకుండా ఏంటి, వాని పిల్లలు ఉండిపోతారు. మనం సంతోషంగా వెళ్ళిపోదామా? మనం సంతోషంగా నేను వెళ్ళిపోతున్నాను, నేను ఒక్కటి వెళ్ళిపోయినా అనుకో, నన్ను ఏమంటారు? స్వార్థపరుడు అంటారు. ఐ విల్ బికమ్ ఎ వెరీ సెల్ఫిష్ పర్సన్. సో బీ వెరీ కేర్ఫుల్. వాక్యము రెండు ఏంటి? ఈజ్ ఎ 2 double-edged sword. సో యూ షుడ్ ఆల్వేస్ థింక్, వాక్యము ఏంటి, నా గురించి ఏంటి, ఇతరుల గురించి నేను ఏం చేయాల్సింది అనేది మనం ఆలోచించాలి. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఆ తర్వాత యెషయాలో అందుకే అది వేసుకోవడానికి వీలు లేదు. అప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? అది ముద్ర రాబోతుందన్నమాట. యెషయా 28:18.
ఈ ఈ మనము ముందే ధ్యానించడం ఏంటంటే అక్కడ ఈ 7 సంవత్సరాల ట్రిబులేషన్ శ్రమకాలము ముందు అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఒక ఒప్పందం కదా, ఒడంబడిక ఏం చేస్తాడు? చేసుకుంటాడు. ఏంటి? నేను మీ మీదికి మీతో నేను సమాధానంగా ఉంటానని అన్ని రాష్ట్రాలకు ఆ సమయంలో యుద్ధాలు జరుగుతున్న సమయంలో అన్నిట్లో ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చేస్తుంది క్రిప్టో కరెన్సీస్ అని వచ్చేస్తుంది. మోసాలు జరుగుతున్నాయి. ఒక్క క్రిప్టో కాయిన్ ఉంటే యూ హ్యావ్ ₹1,00,000 అన్నట్టు వర్త్ అని చూపిస్తున్నారు. దే ఆర్ సో మచ్ ఆఫ్ వాల్యూ దే హ్యావ్ క్రిప్టో కరెన్సీస్ అంటున్నారు. అక్కడ నుంచి మోసాలు కూడా అలానే జరుగుతున్నాయి. 32 లక్షలు అంట మొన్న ఎవరితో 32 lakhs ఈ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ ఒకటేసారి అది బంద్ చేసి వెళ్ళిపోయినారు. ఒక ఆయన 32 మొత్తం చూస్తే ₹4 కోట్ల గాయబ్. కొందరిది తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. అలా ఎన్నో మోసాలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఏదో అక్కడ ఏం చేస్తుంటే ఆ సమయంలో ఏమవుతుంది? ఈయన పెద్దరికం తీసుకొని నేను అన్ని సమాధానం చేస్తాను. ఏం చేస్తాడు? నేను అందరికీ సమాధానము, శాంతి, నెమ్మది తీసుకొస్తూ నేను ఏం చేస్తా అని వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ ఒప్పందం పెట్టుకుంటాడు ఇజ్రాయెల్ దేశంతో, దట్ యూ విల్ నౌ బీ ఇన్, నేను ఎవరు దాడి చేయరు అని. కానీ మధ్యలో ఏం చేస్తాడు? హీ విల్ ఆ ఒప్పందం ఏం చేస్తాడు? విరగొట్టేస్తాడు. హీ బ్రేక్స్ దట్ the covenant that he makes with Israel. అందుకే అంటారు అనమాట ఆ సమయంలో ఇజ్రాయెల్. అందుకే ఎజికేల్ ఇది చదివినాక ఎజికేల్ 38, 39 చదవాల్సిందే. ఎందుకు? ఆ సమయంలో వాళ్ళు ఏమంటారు? మేము ఇదో మేము సమాధానంగా ఉన్నాం కదా, మేము శాంతికరంగా ఉన్నాం కదా, మా మీదకి ఎవరు దాడి చేస్తారు అని అంటారు. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. యూ హ్యావ్ టు అలైన్. అయినాక యెషయా 28వ అధ్యాయం కూడా చదవండి. యెషయా 28 కూడా చదవండి. అలాగే ఆ తర్వాత పర్సిక్యూషన్ ఆఫ్ ద జ్యూస్, మళ్ళీ ఒక్కసారి యూదుల మీదకి దాడి జరగబోతుంది. బికాస్ ట్రిబులేషన్ ఎవరి కోసం? అది సంఘం ఎత్తబడింది. ద చర్చ్ ఇస్ గాన్ కదా. రక్షింపబడిన అన్యులందరూ కూడా ఏమైపోయినారు? ఎత్తబడినారు. మరి శ్రమకాలం ఎవరి కోసము? ప్రత్యేకంగా యూదులు మారడానికి. అందుకే అక్కడ చూస్తాం మనం, ఆ తర్వాత కూడా చూస్తాం మనం కొన్ని ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ ఆఫ్టర్ దట్ విల్ కమ్. ఏముంటాయి అక్కడ? 1,44,000 మంది ఏం చేస్తాడు దేవుడు? యూదుల నుంచే అప్పుడు రక్షింపబడిన వాళ్ళనే ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. రక్షింపబడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎత్తబడినప్పుడు వెళ్ళిపోతారు. కానీ అప్పుడు రక్షింపబడిన వాళ్ళలో యూదుల నుంచే ఎంతమందిని? 1,44,000 1,44,000 Jews will become witnesses, who will start preaching the gospel. Okay, we'll come to that later. అప్పుడేమవుతుంది? వాళ్ళ పర్సిక్యూషన్ అక్కడ ఉంటుంది అనమాట. 12వ అధ్యాయము మొదటి 6 వచనాలలో ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళి చదువుకోవచ్చు. అది అయినాక అబామినేషన్ ఆఫ్ డెసొలేషన్, డానియల్ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ఏం చేస్తాడు? అప్పుడు ఆ మందిరంలో ఏం చేస్తాడు? అప్పటిదాకా ఏం చేస్తారు? ఇక వీళ్ళు మందిరం మళ్ళీ ఒకసారి కట్టబడుతుంది. మందిరం కట్టబడి అక్కడ వాళ్ళు దేవునికి నైవేద్యము అవన్నీ కూడా మళ్ళీ చేస్తుంటారు, పెడుతుంటారు. కానీ వాడు ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి దాన్ని ఆపేస్తాడు. అపవిత్రమైన జంతువుని అక్కడ బలి ఇచ్చేటట్టు చూస్తున్నాం. వాట్ ఇస్ ఇన్ 9:27? వారం అంటే 7. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వీక్, దట్ ఈస్ 3.5 week. What does he do? He will stop the sacrifices that are being made to the Lord and అలాగే రైట్ అక్కడ ఏం చేస్తాడు? ఆపేస్తాడని మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు. మాథ్యూ 24th chapter 15th 16th verses. So when you see the abomination of desolation, spoken by the prophet Daniel, standing in the holy place,
Then let those who are in Judea let those who are in Judea flee to the mountains. flee to the mountains. ఎందుకు ఇక తెలిసిపోయింది, ఇక యూదుల మీదకి ఇంకా భయంకరమైన తీర్పు రాబోతుందని ఏమంటాడు. అందుకే మీరు వీళ్ళు ఎక్కడికి పోతారంటే ఆ మౌంటైన్స్ అనే ప్లేస్ అనేది జార్డన్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, పెట్రా అనే ఒక ఆ కొండలలోకి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు అక్కడ ఉంటుందన్నమాట. ఎజికేలో ఉంటుంది అక్కడ. దే రన్ ఇంటూ దిస్ అవన్నీ కూడా అక్కడికి అలైన్మెంట్ ఉంటుంది. దే విల్ రన్ అవే, అక్కడికి వెళ్ళిపోమంటాడు అనమాట. ఇక మళ్ళీ ఇంట్లోకి తిరిగి రాకండి. ఆయన వచ్చి కూర్చున్నాడంటే ఆయన చాలా ఘోరంగా మిమ్మల్ని హింసిస్తాడని వాళ్ళకు తెలిసిపోతుంది అనమాట. ఆ తర్వాత 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:4. Who opposes and exalts himself against every so-called God or object of worship, so that he takes his seat in the temple of God, proclaiming himself to be God. He proclaims himself to be God. God. అదే అన్నమాట. ఆయననే నేను దేవుణ్ణి, నన్ను మీరు ఆరాధించాలా, పూజించాలంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా జరుగుతాయని మనం గమనిస్తున్నాం. అయితే ఆ విధంగానే ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇక దేవుని ఉగ్రత చాలా విపరీతంగా ఇప్పటిదాకా చూస్తున్నాం. మూడో భాగముగా జరుగుతున్నాయి. కానీ ఈ పాత్ర తీర్పులన్నీ కూడా ఎలా ఉంటాయి చూద్దాం. విల్ జస్ట్ గో ఫాస్ట్, ఓకే, బికాజ్ ఐ థింక్ విల్ టేక్ అనదర్ వీక్. అయితే ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా నేర్చుకోవాలా. నేనేం చేసినానంటే ఏం చేసినానంటే ఇవన్నీ కూడా కొలాజ్గా తీసుకొని కొలేటెడ్ అన్నీ ఏం చేసిన ఒక్కటైనా ఒక ఈవెంట్ ఏమేమి జరుగుతాయని వీ హ్యావ్ ట్రైడ్ టు పుట్ దెమ్ ఇన్ టు ఏ సీక్వెన్స్. ఫస్ట్ ఎలా జరుగుతుంది అనేది కూడా ప్రయత్నం చేసినాను. అటు ఇటు కొంచెం జరగచ్చు కానీ ఐడియా ఉంటుందన్నమాట అందరికీ. ఇది తెలుగులో కూడా కొన్ని ట్రాన్స్లేషన్లు ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ర్యాప్చర్ జరుగుతుంది కదా. ఇక్కడ ఈవెంట్స్ మనము ర్యాప్చర్ జరిగినప్పుడు ఏమవుతుంది, పరలోకంలో కొన్ని జరుగుతాయి, పరలోకంలో కొన్ని సంగతులు జరుగుతాయి, భూమిలో కొన్ని సంగతులు జరుగుతాయి. పరలోకంలో ఏం జరుగుతుంది, సంఘం అక్కడికి చేర్చబడుతుంది, మధ్య ఆకాశంకి చేర్చబడుతుంది. ఆ వాక్యంతో ఉన్నాయి అక్కడ, తెలుగులో కూడా ఉంది. ఆయనకి ఏమవుతుంది, అక్కడ మనము దేవుని న్యాయపీఠం మీద ఉంటాం. ఎవరు, సంఘం, రక్షింపబడిన వారు అందరూ అక్కడ ఉన్నప్పుడు. ఎందుకు మనకు అక్కడ ఏమొస్తాడు దేవుడు, మనకు ఏమిస్తాడు, బహుమానాలు, కిరీటాలు, బహుమానాలు. మనకు ఒక్కరు ఇక్కడ ఎలా చేస్తుంది దాని గురించి బహుమానాలు ఇస్తాడు. జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటారనమాట. ఆ తర్వాత అక్కడ ఏముంటుంది, పెళ్లి పిల్ల, గొర్రె పిల్ల వివాహం, ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్. అదర్వైజ్ సింగింగ్ ఆఫ్ ద స్పెషల్ 2 songs విచ్ ఐ సెడ్ రైట్. ఒకసారి మనం కదా అవి కూడా అక్కడ వాళ్ళు పాడుతున్నట్టు మనము చూస్తున్నాం. దోస్ ఆర్ ఈవెంట్స్ విచ్ హ్యాపెన్ ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో ఇవన్నీ. ద ల్యాంబ్ అక్కడ ఏమవుతుందంటే గొర్రెపిల్లకి ఏమవుతుంది, ఆ ముద్రల ఆ లేఖనముల అంటారా, స్క్రోల్ అంటే ఏంది, ఆ ముద్రలున్న ఆ లేఖనము ఆయనకు ఇవ్వబడుతుందన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి ఎప్పుడు మనము ఎత్తబడినాక ఇవి పరలోకంలో జరుగుతాయి అన్నమాట. ఇవి పరలోకంలో జరిగినాక నేను ఇస్తాను, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఇది తెలుగులో కూడా దెర్ ఇస్ అ ట్రాన్స్లేషన్ విచ్ యూ హ్యావ్ డన్. సగం జరిగింది, సగం నిన్న ప్రింట్అవుట్ కూడా తీసుకున్నాము, తక్కింది కూడా నేను ఇస్తాను. ఇది కూడా మనం టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఏదో చూడండి, ఆ 7-year ట్రిబులేషన్ ఎలా మొదలవుతుందో, బిగినింగ్ ఆఫ్ ద ట్రిబులేషన్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిబులేషన్ ఏమేమి జరగబోతున్నాయో అన్నీ కూడా లైన్గా ట్రై చేసి పుట్ ఇట్ ఇంటూ ఏ సీక్వెన్స్. దిస్ విల్ మేక్ ఇట్ ఈజియర్, అందరికీ అర్థమయ్యేటట్టు సులభంగా మనకు తెలుసుకుంటాం. ఇది కూడా మనము దేవుని చిత్తమైతే మరొకసారి ఇంకొక వారం మనము ఇవి ధ్యానిస్తాం. రైట్. దేవుడి వాక్యము దీవించును గాక.